రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నార్కట్పల్లి మండలంలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో పూర్తి చేయలేకపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో పనులు వేగవంతం చేసి పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను త్వరలో కాంగ్రెస్ పూర్తి చేస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత 10 ఏళ్లుగా రాజకీయ దురుద్దేశం ఉండొచ్చు, మరొక కారణం ఉండొచ్చు. 10 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు పక్కన పెట్టిండ్రు. మరి ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెంకటరెడ్డి గారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి పలుమార్లు రిప్రజెంటేషన్ చేసిన సందర్భంగా ఈ ప్రాజెక్టు మళ్ళీ ఇప్పుడు వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేస్తున్నాం, బ్యాలెన్స్ ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తున్నాం. నేను చాలా సంతోషిస్తున్నాను. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంపులు స్విచ్ ఆన్ చేసి ఇక్కడ ఇది మరి ఉదయ సముద్రం నుంచి ఈ బ్రాహ్మణ వెల్లంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి పంపులు ఆన్ అవుతున్నాయి. ఇది 0.3 TMC కెపాసిటీ మేరకు రేపు ఈ పంప్స్ స్విచ్ ఆన్ కార్యక్రమం ఉంది.